వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాగోల్ పరిధి మత్తుగూడలోని గౌడ సరస్వత సమాజ్ లో ఈ నెల 13, 14 తేదీలలో భాగంగా జరగనున్న సలారా ఎగ్జిబిషన్ కి మొదటి రోజు విశేష స్పందన లభించింది. దాంతో పాటు హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రారావు, మహిళా అధ్యక్షులు శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్, కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి పవన్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ఇతర ప్రముఖులు, ప్రాంతీయ నాయకులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ 13, 14 తేదీలలో ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ, చుడిదార్, హోమ్ డెకర్స్, ఫుడ్, స్నాక్స్, బేకరీ ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్స్ ఉన్నాయని అన్నారు. అలాగే లక్కీ డ్రాలో అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు. ఆదివారం నాడు 14వ తేదీ ఒక్కరోజే ఉంది కావున చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 9866188867 లేదా 9492839660 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు. కార్యక్రమం తీసుకొని మహిళలు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి అనేటువంటి ఆలోచనతో పెట్టారు. కాబట్టి ఈరోజు సమాజంలో మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందో
అది చాలా అవసరం కూడా. మనం చూస్తున్నాం అన్ని రంగాలు కాదు, బ్యాంకులో కానీ ఆర్మీలో కూడా చివరికి ఉమెన్ రోల్ బాగా మనం చూసాం. మనం ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళల పాత్ర చాలా పెద్దది. మనం ఈ యొక్క ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మహిళలు బిజినెస్లో కూడా రానున్నారు. ఇప్పుడు చాలా మంచి బిజినెస్లో ఉన్నటువంటి ఒక పేరు కూడా సంపాదిస్తూ ఉన్నారు. చాలా ఒక పెద్ద పెద్ద సంస్థలు చైర్మన్గా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు బిజినెస్ చేసేటప్పుడు మహిళా కాకుండా ఆ టాలెంట్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి సైన్స్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు చాలా అవసరం. టైలరింగ్ ఇక్కడ మిషన్ ఈ సేవింగ్ మిషన్ ఎవరికైనా టైలరింగ్ అటువంటి స్కిల్ ఉంటే డెవలప్ చేసుకొని తద్వారా కూడా జీవనోపాధి కూడా కలిగించేటటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు మనం మీ అందరికీ నేను అభినందన తెలుపుతూ, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాల మీద కూడా అవగాహన కలిగించి ఎంపవర్మెంట్ కూడా మనం స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించేందుకు లయ గారికి వారి ట్రస్ట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.